హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ గుత్తి దొండకాయ చేసుకుందాం వెరైటీగా. ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక టమాటా తీసుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు తీసుకున్నాను. అందులోనే వేపించిన శనగపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దొండకాయ ముక్కలు కట్ చేసుకుని అందులో ఈ మిక్సీలో చేసుకున్న మిశ్రమాన్ని దొండకాయలో పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత ముందుగా మనం చేసుకున్న పేస్ట్ని అందులో వేసుకొని అది కొంచెం వేగింది అనేటప్పటికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకొని తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల మిశ్రమం అందులో వేసుకొని అవి బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్. ఆయిల్లో చాలాసేపు మగ్గితే బాగుంటుంది. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని దగ్గరగా అయ్యేటప్పటికి కొంచెం గరం మసాలా వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం మూతలు అలా పెట్టుకొని దగ్గరకు అవుతుంది అంటే కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని తీసేసుకుంటే వేడి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ.